అరటికాయ గారెలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రాజేశ్వరి గారు వచ్చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని అరటికాయతో గారెలు బాగా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఈ అరటికాయలు ఉడికించుకొని తొక్క తీసి ఉడికించి పెట్టాము. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయలు. స్టవ్ వెలిగించింది అనుష. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము కదండి. ఈ లోపు డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ వేడి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా మనకి. చేసేయమంటారా? చేసాం. ఓకే. సో ఇంకొక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇది డ్రై ఫ్రై చేయాలి, ఎటువంటి ఆయిల్ వేయకుండా. గుల్లశనగపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, ఓకే, కొంచెం సాల్ట్, ఓకే. మిక్సీ జార్ ఇవ్వండి అనుష. ఇదిగోండి. ఈ జార్లోకి ఈ వేగిన మెటీరియల్ అంతా తీసుకోవాలి. ఓకే, మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా దీంట్లో తీసుకుంటున్నాం మిక్సీ జార్లోకి. అవును, దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, ఇలా చక్కగా పొడిలాగా అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ అండి దీన్ని మ్యాష్ చేయడానికి మ్యాషర్ కావాలి. ఓకే, ఇదిగోండి. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలండి. చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగానే మనకి మ్యాష్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న దాంట్లోకి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఓకే, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఇది దాల్చిన లవంగ, ఇలాచి ముందే మిక్స్ చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, ఓకే, ఫైనలీ చాప్డ్ ఆనియన్, ఓకే, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించారు కదా, హీట్ ఎక్కింది కదా. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఫైనలీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, ఓకే, ఫైనలీ చాప్డ్ కొత్తిమీర. దీనిలోకి ఇప్పుడు ఈ శనగపిండి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్, కలుపుకోవాలండి మొత్తం అంతా. ఇంకేమన్నా వేసుకోవాలండి దాంట్లో? కొద్దిగా సాల్ట్, అంటే ఇది కొంచెం గారి రెడీ అవడం కోసం. సో ఇంట్లో ఈ వంటకం ఎవరు ఇష్టంగా తింటూ ఉంటారండి? పాప, బాబా, మీ వారా? ఇది పిల్లలు ఎక్కువ, మా మనవలు ఎక్కువ ఇష్టంగా తింటారండి. మా అబ్బాయికి ఇష్టమే. మా పాప పిల్లలు, మా బాబు పిల్లలు ఇవి స్నాక్స్లా ఉంటాయని చెప్తున్నాను కదా. అరటికాయ విడిగా కూరలా కంటే మా మనవాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ బ్యాటరీ లాగా గారెల పిండిలా తయారైంది. దీన్ని ఇప్పుడు గారెలా ఒత్తుకుంటామండి. ఇది హీట్ అయిందో చూడండి. ఆయిల్ రెడీగా ఉందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చి నూనె ఉంది కదండి, చేతికి అద్దుకోవాలి. హీట్ ఎక్కిందా? హీట్ అయిపోయిందండి. రాజేశ్వరి గారు రెడీయా? అరటికాయలు రెడీ. ఓకే, ఇచ్చేసేయండి. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను.
అరటి గారెలు రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. అరటి గారెలకి కావలసిన పదార్థాలు: నూనె, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, మిరియాలు, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న అరటికాయ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర. అరటి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో శనగపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, ఉప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న అరటికాయ వేసి మెదుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, నీళ్లు పోసి గారె పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరటి గారెలు రెడీ.